పూర్వం కృతయుగంలో కశ్యప ప్రజాపతికి దితి అనే భార్య వలన హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు అనే ఇద్దరు మహాబలశాలురైన రాక్షసులు జన్మించారు. శ్రీమహావిష్ణువు వరాహావతారంలో హిరణ్యాక్షుని సంగరించిన తరువాత సోదరుని మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని హిరణ్యకశిపుడు రగిలిపోయాడు. అతడు బ్రహ్మదేవుని గూర్చి ఘోరమైన తపస్సు చేయగా అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమనగా హిరణ్యకశిపుడు, ఓ దేవా, నాకు మానవుల వలనగాని మృగముల వలనగాని పగలుగాని రాత్రిగాని ఇంట్లోగాని బయటగాని భూమిపైనగాని ఆకాశంలోగాని ఏ ఆయుధము చేతగాని మరణం లేకుండా వరం ప్రసాదించు అని కోరాడు. బ్రహ్మ తథాస్తు అని వరమిచ్చాడు. ఆ వరగర్వంతో హిరణ్యకశిపుడు ముల్లోకాలను జయించి దేవతలను ఋషులను మానవులను పీడించసాగాడు. విష్ణుపూజను నిషేధించాడు. విష్ణుభక్తులను చిత్తహింసలకు గురిచేశాడు. అతని దౌర్జన్యాలు మితిమీరిపోయాయి. ఇలాంటి సమయంలో హిరణ్యకశిపునికి ప్రహ్లాదుడు అనే కుమారుడు జన్మించాడు. ప్రహ్లాదుడు గర్భంలో ఉన్నప్పుడే నారద మహర్షి ద్వారా విష్ణుతత్వాన్ని విన్నాడు. అందువలన పుట్టుకతోనే శ్రీహరిపై అచంచలమైన భక్తితో పెరిగాడు. తండ్రి రాక్షస ప్రవృత్తికి పూర్తి విరుద్ధంగా ప్రహ్లాదుడు శాంతస్వభావుడు, దయామయుడు, నిరంతరం నారాయణ నామస్మరణ చేసేవాడు. హిరణ్యకశిపుడు తన కుమారుడు శత్రువైన విష్ణువును పూజించడం సహించలేకపోయాడు. ప్రహ్లాదుడిని చండామార్కులు అనే రాక్షస గురువుల వద్దకు విద్యాభ్యాసానికి పంపాడు. కాని ప్రహ్లాదుడు గురువులు చెప్పే రాక్షస విద్యల కంటే తోటి విద్యార్థులకు విష్ణుభక్తిని బోధించడంలోనే ఎక్కువ ఆసక్తి చూపాడు. ఇది తెలుసుకున్న హిరణ్యకశిపుడు మరింత ఆగ్రహించాడు. ఓరి దుర్మార్గుడా, నాకు ఆ విష్ణువు ఎక్కడ ఉన్నాడో చూపించు అని ప్రహ్లాదుని గద్దించాడు. ప్రహ్లాదుడు నిర్భయంగా, తండ్రి, శ్రీహరి సర్వాంతర్యామి, అణువణువునా నిండి ఉన్నాడు, ఈ సృష్టి మొత్తం ఆయనే అని సమాధానమిచ్చాడు. హిరణ్యకశిపుడు కోపంతో ఊగిపోతూ, ఈ స్తంభంలో ఉన్నాడా నీ విష్ణువు అని తన రాజసభలోని ఒక స్తంభని గద్దతో పగులగొట్టాడు. వెంటనే ఆ స్తంభం నుండి ప్రచండమైన గర్జనతో లోకాలన్నీ దద్దరిల్లేలా శ్రీమహావిష్ణువు నరసింహావతారంలో ఆవిర్భవించాడు. ఆయన రూపం సగం మనిషి, సగం సింహం. నిప్పులు కక్కే కళ్ళు, పదునైన కోరలు, వాడియైన గోళ్లు, విశారమైన గోలతో భయంకరంగా ఉన్నాడు. ఆయన గర్జనకు దిక్కులు పిక్కటిల్లాయి. నరసింహస్వామి హిరణ్యకశిపుని పట్టుకుని సభాద్వారానికి లాగి తన తొడలపై పడుకోబెట్టి సంధ్యాసమయంలో తన వాడియైన గోలతో అతని వక్షస్థలాన్ని చీల్చి సంహరించాడు. బ్రహ్మ ఇచ్చిన వరాలన్నీ చెల్లకుండా ధర్మాన్ని స్థాపించాడు. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత కూడా నరసింహస్వామి ఉగ్రరూపం చల్లారలేదు. దేవతలంతా భయపడిపోయారు. లక్ష్మీదేవి కూడా ఆయన దగ్గరకు వెళ్లడానికి జంకింది. అప్పుడు బ్రహ్మాది దేవతలు ప్రహ్లాదుని వేడుకున్నారు. బాలభక్తుడైన ప్రహ్లాదుడు నిర్భయంగా నరసింహస్వామి వద్దకు వెళ్లి అనేక విధాలుగా స్తుతించాడు. ప్రహ్లాదుని భక్తికి స్తుతులకు నరసింహస్వామి శాంతించాడు. తన ఉగ్రరూపాన్ని ఉపసంహరించి ప్రహ్లాదుని వాత్సల్యంతో దగ్గరకు తీసుకుని ఆశీర్వదించాడు. వత్సా, నీ భక్తికి మెచ్చాను. నీకేం వరం కావాలో కోరుకో. స్వామీ, నా తండ్రిని మళ్ళీ ద్వేషించండి, ఆయనకు సద్గతులు ప్రసాదించండి. నాకు ఎలాంటి కోరికలు లేవు. మీ పాదసేవ తప్ప మరేదీ నాకు వద్దు అని ప్రార్థించాడు. శ్రీహరి ప్రహ్లాదుని నిష్కామ భక్తికి పరమానందభరితుడై అతనికి రాజ్యాన్నిచ్చి చిరకాలం ధర్మబద్ధంగా పాలించమని అనుగ్రహించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.